వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఈ రోజు వీడియో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో నా లేటెస్ట్ శారీస్ ఇంకా బ్లౌజెస్ అండ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ అవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇవి నా అప్కమింగ్ ఈవెంట్స్ అన్నిటికీ నేను తెప్పించుకున్న శారీస్ అనమాట ఇండియా నుంచి. అండ్ అన్ని బ్లౌజెస్ కస్టమైజ్ చేయించుకున్నవి. సో అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్యాకేజ్ రాగానే లగేజ్ రాగానే అన్ని తీసి నేను చూసేసాను. సో అవన్నీ డీటెయిల్ గా మీకు కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ, నేను తెప్పించుకున్న జ్యువెలరీ, ఇంకా కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను నేను ఈ ఈవెంట్స్ కోసం. సో అవన్నీ చూపిస్తాను ఈరోజు. అండ్ మీ అందరికీ తెలుసు లైక్ ఇంకొక కొన్ని డేస్ లోనే నా సీమంతం కూడా ఉందన్నమాట. సో ఈ వీకెండ్ నా సీమంతం. వీకెండ్ కోసం ఇంకా ప్రిపరేషన్స్ కూడా అన్ని అవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మీ అందరికి శారీస్ గురించి చూపించేస్తే నెక్స్ట్ వీడియోస్ లో మేము ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ శ్రీమంతం ఈవెంట్ కి ఎట్లాంటి థీమ్ ప్లాన్ చేసాము అనేది కూడా నేను పెడతాను మీ అందరికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ క్లాజెట్ లో కొంచెం క్లమ్జీ అయిపోయింది. సో ప్రెసెంట్ ఇక్కడ ఉన్నవైతే నేను చూపిస్తాను అండ్ మళ్ళీ ఇవన్నీ బయటికి తీసుకెళ్లి డీటెయిల్ గా మనం కూర్చొని మాట్లాడుకుందాము. సో ఇక్కడైతే నావి అన్ని సీమంతానికి నేను యాక్చువల్లీ డైమండ్ ఫినిష్ ఉన్న జ్యువెలరీ తెప్పించుకున్నాను. ప్యూర్ డైమండ్ కాదు. సో అన్ని కూడా సిల్వర్ లో తెప్పించుకున్నాను అనమాట. అవన్నీ ఈ బాక్స్ లో అరేంజ్ చేసి పెట్టాము. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి దీంట్లో. నాకు ఆ రోజు ఏది మ్యాచ్ అవుతుంది ఆ మేకప్ కి ఇంకా శారీకి అనేది సెలెక్ట్ చేసుకుని వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో మా అమ్మకి ఇంకా అత్తయ్యకు కూడా తెప్పించాను జ్యువెలరీ నేను ఇండియా నుంచి. సో అవన్నీ కూడా నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. వడ్డానం ఇవన్నీ గోల్డ్ రెప్లికా, ఈ వడ్డానం అవన్నీ. అండ్ కొంచెం వడ్డానము విక్టోరియన్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం బయటకు వెళ్ళి చూద్దాము. అండ్ సీమంతానికి మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే బ్యాంగిల్స్ కదా. సో బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ తెప్పించుకున్నాను నేను. సో అవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళకి చూపించేటప్పుడే అన్ని అరేంజ్ చేసేసాను అనమాట. సో ఇక్కడ అన్ని హాఫ్ ఉన్నాయి అరేంజ్ చేసి నీట్ గా అన్ని సెట్ చేసుకోవాలి. మళ్ళీ సీమంతంకి ముందు రోజు ఇవన్నీ సెట్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 100 సార్లు తీసిన ఇప్పటికే బయటికి ఇవి ఇప్పుడే పగిలిపోతాయేమో అని అనిపిస్తుంది. సో అందుకే మెల్లిగా చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ దీంట్లో కూడా కొన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నా. సో సీమంతానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క 2 బ్యాంగిల్స్ ఇచ్చి వేయించుకుందాము అని చెప్పి ఇట్లా అరేంజ్ చేసి పెట్టినాను అనమాట. అండ్ నేను ఫస్ట్ అవుట్ ఫిట్ వేసుకున్నప్పుడు ఏం బ్యాంగిల్స్ వేసుకుంటున్నానో కూడా అరేంజ్ చేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ యూఎస్ లో ఒక షాప్ ఉంటది మిస్ ఏ అని చెప్పి, దాంట్లో అన్ని కాస్మెటిక్స్ దొరుకుతాయి అనమాట. అది కూడా $1కే దొరుకుతుంది. సో నేను ప్రతి ఒక్కటి ఫౌండేషన్ కాంపాక్ట్ అయితే కొన్నాను అక్కడ. కానీ ఐ లైనర్ ఇంకా ఐబ్రోస్ కి కావాల్సినది ఐబ్రో పెన్సిల్ అలాంటివి కొనుక్కుంటా అనమాట. అండ్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఫ్యాన్సీ కమ్మలు చాలా బాగుంటాయి అక్కడ. సో అవన్నీ తెచ్చుకున్నాను నేను. ఇదిగోండి ఇట్లా మంచి ఐలైనర్స్ దొరుకుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా స్మచ్ ప్రూఫ్ లైనర్సే ఉంటాయి యాక్చువల్లీ. చాలా బాగుంటది. ఇదిగోండి నీట్గా వస్తుంది. నాకు ఎంత ఇష్టం కానీ నాకు వేసుకోవడం రాదు. యా సో ఇట్లాంటివి కొన్ని తెచ్చుకున్నాను. సో ఈవెంట్స్ కి ఎంత మంచి శారీస్ ఉన్నా, ఎంత మంచి బ్లౌజ్ ఉన్నా, జ్యువెలరీ ఉన్నా గానీ మన ఫేస్ కూడా మంచి కనిపించడం చాలా ఇంపార్టెంట్. సో నేనైతే రీసెంట్ టైమ్స్ నుంచి ఒక మంచి ప్రొడక్ట్ ని యూజ్ చేస్తున్నాను. అదేంటో మీకు కూడా చెప్తా. నేను యూజువల్ గా ఈవెంట్స్ కి ఎక్కువ మేకప్ వేసుకోను, లైట్ వేసుకుంటా. మేకప్ ఆర్టిస్ట్ వచ్చినా గానీ తక్కువ వేయండి అని చెప్తూ ఉంటా అనమాట. ఎక్కువ ఫోకస్ హెయిర్ పైన పెడుతూ ఉంటా మేకప్ ఆర్టిస్ట్ చేయించుకున్నప్పుడు. అలాంటప్పుడు గ్లో అండ్ బ్రైట్ స్కిన్ ఉండాలంటే డెఫినెట్ గా ఈ ద డర్మాకో విటమిన్ సి 15% బ్రైట్నింగ్ ఆంప్యూల్ కిట్ వాడాల్సిందే. ఐ హావ్ బీన్ యూజింగ్ ఇట్. చాలా బాగుంది రిజల్ట్ అయితే. సో ఇన్స్టెంట్ గా మన ఫేస్ మంచి కనిపిస్తుంది అనమాట దీంతోని. అండ్ ఇంకేంటనంటే ఇది నార్మల్ గా జస్ట్ బాటిల్ లో సీరం వచ్చేయడం కాకుండా ప్యాకేజింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో మనకి ఫుల్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో యూజ్ చేసేసేయాలి, మంచి స్కిన్ రావాలని చెప్పి అనిపిస్తుంటది అనమాట. దీంతో బెనిఫిట్స్ ఏంటనంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కానీ, డ్రై అండ్ డల్ స్కిన్ టెక్స్చర్ ఉన్నా కానీ, పిగ్మెంటెడ్ స్కిన్ ఉన్నా కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదే ద డర్మాకో 15% విటమిన్ సి ఇంటెన్స్ బ్రైటనింగ్ ఆంప్యూల్ కిట్. దీంతో గ్లోయింగ్ బ్రైటర్ స్కిన్ జస్ట్ 7 days లోనే వచ్చేస్తుంది. అండ్ దీంట్లో 15% ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ ఫెరులిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇది జస్ట్ 7 days యూజ్ చేశాను. నాకైతే చాలా మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ స్కిన్ లో అయితే మంచి గ్లో కూడా వచ్చింది. సో ఈ ఆంప్యూల్ కిట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూజ్ చేయాలన్నమాట. సో ఒక బాటిల్ తీసుకున్నారు అని అంటే ఈ రోజు మనం ఒక హాఫ్ యూజ్ చేసాం అనుకోండి, దాన్ని మళ్ళీ లాక్ చేసేసుకొని మళ్ళీ అదర్ ఆల్టర్నేట్ డే ఇంకొక హాఫ్ యూజ్ చేయాలన్నమాట. సో 3 ఆంప్యూల్స్ మనకి 7 days
కి వచ్చేస్తుంది. ఆల్టర్నేట్ డే యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఈ స్కిన్ బ్రైట్నింగ్ కిట్ లో 7 ఫ్రెష్ మిక్స్ ఆంప్యూల్స్ వస్తాయి, ఈచ్ సీల్డ్ విత్ స్మాల్ వయల్స్. ఎందుకు అని అంటే మాక్సిమం ఎఫికసీ ఇంకా స్టెబిలిటీ కోసం. అన్ని కూడా ఫ్రెష్లీ మిక్స్డ్ కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఆక్సిడేషన్. ఇది ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. బాటమ్ సీల్ ని ఫస్ట్ ట్విస్ట్ చేసి పుల్ చేయాలి. ఆ తర్వాత బాటమ్ పార్ట్ ని మొత్తం కూడా పుష్ చేసేసి అప్వర్డ్స్ కి బాగా షేక్ చేయాలన్నమాట. దెన్ పైన పార్ట్ ఆఫ్ ది ఆంప్యూల్ ని బ్రేక్ చేయాలి. ఈ అటాచ్మెంట్ కూడా మనకి కిట్ లోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత అప్లికేటర్ ని దీనికి పెట్టేసుకొని ఇది మంచిగా షేక్ చేసేసి ఒక 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట. దెన్ ఈ ఫ్రెష్ మిక్స్ ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ యాక్చువల్లీ. దీన్ని మన ఫేస్ పైన అప్లై చేసేసుకోవడమే. వేరే సీరమ్స్ రిజల్ట్స్ చూపించడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ లైక్ విటమిన్ సి ఆక్సిడైజ్ అయ్యి యాజ్ టైమ్ గోస్ ఆన్ ఎల్లో ఫామ్ అయిపోతుంది, వాళ్ళ ఎఫికన్సీ కూడా తగ్గిపోతుంది. కానీ ఈ యూనిక్ ప్యాకేజింగ్ వల్ల పొటెన్సీ ఆఫ్ అన్స్టేబుల్ యాక్టివ్స్ లైక్ విటమిన్ సి ప్రిజర్వ్ చేసి హైలీ ఎఫెక్టివ్గా దాన్ని ఫామ్ అయ్యి రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా చూపిస్తుంది అనమాట. అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ క్యాప్ తోని మళ్ళీ దీన్ని సెక్యూర్ గా సీల్ చేసేసుకోవడమే. ద డెర్మాకో వాళ్ళు ఈ ఇయర్ 20,000+ స్టూడెంట్స్ ని వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తోని ఎంపవర్ చేశారు. సో ఎవ్రీ టైం మనం వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినప్పుడు దే విల్ లింక్ అవర్ ఆర్డర్ టు అ చైల్డ్ దట్ దే కెన్ హెల్ప్ ఎడ్యుకేట్ అలాంగ్ విత్ ద భూమి ఫౌండేషన్. సో ఇది ప్రాపర్ విటమిన్ సి సీరం అనమాట. అండ్ విటమిన్ సి సీరం అయితే నాకు చాలా ఇష్టం బికాస్ మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి కాబట్టి. అండ్ ఏదైనా మనం కంటిన్యూస్ గా యూజ్ చేస్తే మనకి గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ డెవలప్డ్ బై ద బెస్ట్ డెర్మటాలజిస్ట్ అండ్ ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఎవరైనా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు కనుక నా కూపన్ కోడ్ SIRI2025 అని చెప్పి ద డెర్మాకో వెబ్సైట్ లో యూజ్ చేసిన 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ purple.com. ఇప్పుడు నేను మీ అందరికి నా శారీస్ చూపిస్తా పదండి. సో ఇవన్నీ శారీస్ అన్నమాట. ప్రతి ఒక్క ఈవెంట్ కి ఒక డిఫరెంట్ శారీ డిఫరెంట్ కలర్ తోని. అండ్ ఫస్ట్ అయితే సీమంతం ఈవెంట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ సీమంతం శారీ చూపిస్తాను మీ అందరికి. యాక్చువల్లీ అమ్మ లగేజ్ తెచ్చిన అన్పాకింగ్ వీడియోలో మీకు చూపించేశాను శారీ, కానీ డీటెయిల్ గా చూపించలేదు. చాలా మంది అడిగారు మీ బ్లౌజ్ సీమంతం బ్లౌజ్ చూపించండి అని చెప్పి. ఇప్పుడు చూపిస్తాను శారీ ఇంకా బ్లౌజ్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ శారీ అనమాట. మా ఇంట్లో పెద్దవాళ్ళు గ్రీన్ కలరే కట్టుకోవాలని చెప్పి అన్నారు సీమంతానికి. సో అందుకే గ్రీన్ కలర్ తెప్పించుకున్నా. బట్ రొటీన్ గ్రీన్ కాకుండా ఇట్లా కొంచెం ఇంగ్లీష్ కలర్ పిస్తా గ్రీన్ మిక్స్ అయి ఉంది దీంట్లో. అండ్ టిష్యూ శారీ కాబట్టి గోల్డ్ మిక్స్ వచ్చింది కాబట్టి ఎక్కువ గ్రీన్ కనిపించట్లేదు. సో ఇది డ్యూయల్ షేడ్ లాగా అనమాట. ఒక సైడ్ చూస్తేనే గ్రీన్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ చూస్తే గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. సో దీనికి బార్డర్ రెడ్ కలర్ వచ్చింది. దీనిపైన మొత్తం ఇట్లా ప్యారెట్స్ ఇంకా లీవ్స్ వచ్చినాయి అండ్ కొన్ని రెడ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇదంతా కూడా మీనాకారి డిజైన్ అంట. ఇప్పుడు ట్రెండ్ కూడా అవుతుంది మీనాకారి డిజైన్. అండ్ దీనికి యాక్చువల్లీ మీనాకారి బార్డరే వచ్చింది, చిన్న బార్డర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మీకు బార్డర్. సో ఇట్లా మీనాకారి బార్డర్ వచ్చింది. కానీ నేను దీన్ని ఏం చేసినానంటే ఇలా మొత్తం మగ్గం వేపించాను. సో సెపరేట్ గా క్లాత్ తీసుకొని మగ్గం వేసి దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసిరు అనమాట. సో దీంతో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అనేది. సో ఈ శారీ బార్డర్ కి మొత్తం ఆల్ ఓవర్ మగ్గం కానీ ఈ బ్లౌజ్ కానీ అన్ని శారీస్ కి బ్లౌజెస్ నాకు వాసంతి డిజైన్స్ వాళ్ళు చేశారు. సో చాలా బాగా నాకు రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అయితే నేను అడగంగానే ప్రతి ఒక్కటి ఓపికగా తను చేసింది అనమాట. ఆ అక్క అసలు అన్ని డిజైన్స్ తనే చూపించి అన్ని తనే సజెస్ట్ చేసింది నాకు, ఎలాంటి ఈవెంట్ కి ఎలాంటి శారీకి బ్లౌజ్ ఎట్లా బాగుంటది అని చెప్పి. సో సీమంతానికి బ్లౌజ్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మంచి లేడీ విత్ బేబీ బంప్ ఉంది. మీకు అర్థమవుతుంది ఆ వీడియోలో. సో క్లియర్ గా చూస్తే తెలుస్తుంది. ఇది ఇట్లా మంచిగా బంప్ లాగా కనిపిస్తుందా, బంప్ లాగా తెలుస్తుందా? సో ఇట్లా లేడీ విత్ క్యూట్ బంప్. సీమంతం కాబట్టి సీమంతం థీమ్ తోని ఇది శారీకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అండ్ మొత్తం కూడా బ్యాక్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇంకా స్లీవ్స్ కి కూడా మొత్తం ఎల్బో స్లీవ్స్ అనమాట, ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. సో ఇదంతా కూడా హై నెక్ పెట్టించుకున్నాను మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి నెట్ వచ్చింది. అండ్ దీనికి కూడా మంచిగా డబల్ నెట్ వేసారనమాట, సో దాట్ మనకి కంఫర్టబుల్ గా ఉండడానికి. స్లీవ్స్ కి కూడా అంతే, మొత్తం నెట్టెడ్ పైన వర్క్ వచ్చింది కానీ డబల్ లేయర్ వచ్చింది స్లీవ్స్ కి కూడా నెట్. నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా డబల్ లేయర్ రావడము. అండ్ మొత్తం కూడా రా సిల్క్ క్లాత్ పైన చేసిన బ్లౌజ్ అనమాట. ఇంత హెవీ మనకు మగ్గం చేయించుకోవాలంటే కంపల్సరీ రా సిల్క్ పైన చేయించుకోవాలి. బికాస్ మనకి శారీకి వచ్చిన బ్లౌజ్ తో చేయించుకుంటే పాడైపోతుంది, జస్ట్ ఒక యూజ్ కే పాడైపోతుంది అనమాట. అండ్ ఆల్సో పోగులు కూడా లేస్తూ ఉంటది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై సీమంతం శారీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా హస్బెండ్ కి అయితే బ్లౌజ్ పార్ట్ మస్తు నచ్చింది. అరే మస్తు మంచి ఉంది, ఫుల్ హెవీ ఉంది అని చెప్పి. ఒకటే తను ఏమంటున్నాడంటే ఇంత బరువు ఎట్లా వేసుకుంటావు ఆ రోజు అని చెప్పి అంటూ ఉండే.
బట్ మన ఆడవాళ్ళకి ఎట్లున్నా కానీ ఆ రోజు ఈవెంట్లో ఏం గుర్తురాదు, మనం మంచిగా కనిపిస్తే చాలు అంతే. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ శారీ. ఇవన్నీ ఇంకా నేను ఏమేమి ఈవెంట్స్కి వేసుకుంటాను, ఏ శారీ అనేది ఇంకా కన్ఫర్మ్గా తెలియదు నాకు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో నేను చూపిస్తాను నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా. ఇది ప్యూర్ గద్వాల్ పట్టు చీర అనమాట, బ్రోకేడ్ డిజైన్ అంటారు కదా, సో అట్లా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చాలా లైట్ వెయిట్ శారీ, అన్నీ ఒకటే మోడల్ కాకుండా డిఫరెంట్ టైప్స్ తీసుకున్నా. సో ఒకటి కంచి పట్టు తీసుకుంటే ఒకటి గద్వాల్. సో ఇది మనకి డార్క్ బ్రౌన్, స్నఫ్ కలర్ అంటారు కదా, డార్క్ బ్రౌన్ కలర్, బ్లాక్ కాదు. సో దానికి ఇట్లా మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. సో బార్డర్ కూడా అంతే, ఇట్లా బార్డర్ ప్యూర్ కంచి పట్టు వచ్చింది. సో దీనికి ఇట్లా 2 బార్డర్స్ వచ్చి మధ్యలో ఇట్లా చక్రాలు లాగా వచ్చినాయి అనమాట. ఐ డోంట్ నో వాట్ డు వి కాల్ దీస్ చక్రాలు. సో ఇట్లా వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది శారీ. ఇది కింద పార్ట్ అండ్ ఇది పైన పార్ట్ లో వచ్చే బార్డర్ అనమాట. సో దిస్ ఇస్ ద శారీ. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు ఇట్లా వచ్చింది, బ్యూటిఫుల్. స్పెషల్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అయి వచ్చినాయి. జ్యువెలరీ ఏది వేసుకున్నా పర్వాలేదు. సో దీనికి బార్డర్ లేస్ చూసారా శారీకి. సో ఇది వాసంతి క్రియేషన్స్ వాళ్ళు చేశారనమాట. దీనికి కూడా నేను బ్లౌజ్ చూపిస్తా ఎంత బాగా వచ్చిందో. సో ఈ బ్లౌజ్ నేను ఎట్లా చేయించుకున్నానంటే శారీ కలరే వేయించుకున్నాను, సెల్ఫ్ అనమాట. ఆరెంజ్ కాకుండా ఇట్లా శారీ కలర్ వేయించుకొని దీనిపైన శారీ మీద వచ్చిన కలర్స్ అన్ని కూడా మగ్గంతోనే వేయమని చెప్పిన అనమాట అక్కకి. సో జస్ట్ నేను ఇట్లా చెప్పిన అంతే, మొత్తం డిజైన్స్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఇదైతే బాగుంటుంది నీకు అని చెప్పి తనగా వేసేసారు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. మంచిగా అన్ని హెవీ ఈవెంట్స్ ఉన్నాయి, అన్ని మన సొంత ఈవెంట్స్ కాబట్టి నేను హెవీ వర్క్స్ చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మగ్గం అనమాట, మంచి స్టోన్ వర్క్ వచ్చింది దీనిపైన. అండ్ నేను ఇందాక అన్నట్టు శారీ పైన ఉన్న కలర్స్ అన్ని కూడా వేయించుకున్నా. సో ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ కలర్, గోల్డ్ ఉంది, గోల్డ్ కలర్, అండ్ దీనిపైన గ్రీన్, పింక్, ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కదా. సో అందుకే అన్ని కలర్స్ తోని మగ్గం అనమాట. ఇప్పుడు మనకి మీనాకారి చాలా ట్రెండ్ అవుతుంది. దీనిపైన ఉన్నది కూడా ఇప్పుడు ఇట్లా కలర్ వచ్చినాయి కదా, ఇదంతా కూడా మీనాకారి యాక్చువల్లీ. సో మనకి సెల్ఫ్ వస్తే అది మీనాకారి కాదు, బట్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో వచ్చినవంతా కూడా మీనాకారి అంట. ఇదేంటనంటే గద్వాల్ పైన కంచి బార్డర్ విత్ మీనాకారి డిజైన్ అట్లా. సో ఈ బ్లౌజ్ కూడా అంతే, వాసంతి క్రియేషన్స్ వాళ్ళు చేసిందే. నేనైతే అన్ని డీటెయిల్స్ వాళ్ళ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటాయి అనమాట. శారీ ఇచ్చేసినామంటే చాలు, మొత్తం మనకి డిజైన్, మగ్గం వర్క్ అన్ని వాళ్ళే పర్ఫెక్ట్గా వేసిస్తారు. అండ్ ప్రతి ఒక్క శారీకి, ప్రతి బ్లౌజ్కి ఇట్లా బ్యూటిఫుల్ డోరీస్ కూడా వేశారనమాట. ఇది కూడా మంచి మగ్గం వర్క్తోనే వేసిన డోరీస్, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. రెడీమేడ్ కాకుండా ఇట్లా మంచి మగ్గం వర్క్తో డోరీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇది దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ దిస్ శారీ. ఇది ఎప్పుడు కట్టుకుంటానో అనేది నాకు కూడా తెలియదు, కట్టుకున్నప్పుడు మీకు ట్యాగ్ చేసి చెప్తా. అండ్ దిస్ శారీ ఈస్ ఫ్రమ్ పరిణయ హ్యాండ్లూమ్ శారీస్. ఇది కూడా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి మీరు. వాళ్ళ దగ్గర నేను ఇది ఫస్ట్ శారీ కాదు, ఎన్ని శారీస్ తీసుకున్నా అంటే పట్టు శారీస్లో అసలు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ పేజ్లో కలెక్షన్స్ అయితే యూనిక్ కలెక్షన్ ఉంటుంది. మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి అండ్ మేము ఇండియాలో ఉన్నప్పుడు మా పాలకుర్తి లో కళ్యాణం చేయించామన్నమాట. సో అప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అక్కడి నుంచే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను కూడా తీసుకున్నా, అమ్మ కూడా తీసుకుంది శారీస్. అండ్ మా కజిన్ పెళ్లికి నేను శారీ తీసుకున్నాను. అట్లా చాలా ఈవెంట్స్ కి వాళ్ళ దగ్గర నేను శారీస్ తీసుకున్నాను. అండ్ మా అలేఖ్య ఉంది కదా, తనకి కూడా ఎంగేజ్మెంట్ లో మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర అక్కడే కొన్నది, వాళ్ళ దగ్గరే కొన్నారు. సో అన్ని కూడా చాలా బాగుంటాయి కలెక్షన్స్. ఐ ట్యాగ్ దేర్ పేజ్, గో చెక్అవుట్. ఇది ఒక బెనారస్ శారీ అనమాట, సెమీ బెనారస్ కటాన్ శారీ ఇది యాక్చువల్లీ. దీనికి బ్లౌజ్ ఇట్లా సింపుల్ గా చేపించుకున్నాను. జస్ట్ బోట్ నెక్ పెట్టించుకొని వెనక ఇట్లా పాట్ నెక్ వచ్చింది, ముందు బోట్ నెక్ వచ్చి డిజైన్ వచ్చింది అనమాట. అండ్ ఇట్లా ఎల్బో స్లీవ్స్ బార్డర్తోనే పెట్టించుకున్నాను. అది చాలా సింపుల్ శారీ, ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవచ్చు కదా అని చెప్పి తెప్పించుకున్నాను. అండ్ సేమ్ శారీస్ మా అత్తయ్యకి ఇంకా అమ్మకు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా తెప్పించాను అనమాట. సో అత్తయ్యకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇదే కలర్, మా ఇద్దరిది సేమ్ బట్ ప్రింట్ డిఫరెంట్. అమ్మకేమో గ్రీన్ కలర్ శారీ అనమాట, కొంచెం అమ్మకి ఏమంటారు సిల్వర్ ఇంకా గోల్డ్ మిక్స్ లో వచ్చింది. నాది ఇంకా అత్తేదేమో, నాది కూడా యాక్చువల్లీ సిల్వర్ మిక్సే, అత్తేది గోల్డ్ అట్లా వచ్చింది అనమాట ఈ శారీకి. అండ్ నౌ కమ్స్ ది అదర్ శారీ.
ఇదేమో వెంకటగిరి పట్టు అన్నమాట. ఇప్పటి వరకు ఏమైపోయినాయి, కంచి పట్టు అయిపోయింది, గద్వాల్ పట్టు అయిపోయింది, బెనారస్ అయిపోయింది, అండ్ నౌ కమ్స్ ది వెంకటగిరి పట్టు. సో దీనికి సిల్వర్, వెంకటగిరి అంటే అది కామన్ గా సిల్వర్ జరియా వస్తుంది ప్రతి ఒక్క శారీకి. అండ్ దీంట్లో కొత్తగా ఏంటంటే అట్లేం లేదక్క, అవును అట్లేం లేదు, గోల్డ్ ఉంటుంది వెంకటగిరిలో కూడా. నా దగ్గర ఉన్న వెంకటగిరి అన్నీ సిల్వరే వచ్చినాక అట్లా అన్న సిల్వర్ వస్తాయని చెప్పి నేను వెంకటగిరి నా పెళ్లికి ఒకటి తీసుకున్నాను లైట్ గ్రీన్, మళ్ళీ మా అన్న పెళ్లికి ఒకటి తీసుకున్నాను కొంచెం పేస్టల్ కలర్స్. మళ్ళీ తర్వాత ఇప్పుడు అన్ని ఈవెంట్స్ లో ఒక్కటైతే వెంకటగిరి పక్క కవర్ చేస్తా. సెలెక్షన్ అట్లుంది, సిల్వర్ సెలెక్షన్ సిల్వర్ జరియా వచ్చింది. సో దిస్ ఇస్ డార్క్ కలర్, చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో ఈసారి ఎక్కువ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసినాం, కానీ అన్ని లైట్ అయిపోతున్నాయి నాకు. పేస్టల్ అని చెప్పి లైట్ కలర్స్ తీసుకుంటున్నా, ఈసారి డార్క్ తీసుకున్నాను అనమాట. సో మంచి వాయిలెట్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ వెంకటగిరి పట్టు. ఇది రియా డిజైనర్ స్టూడియో, రియాన్షికా కలెక్షన్స్ వాళ్ళ పేజ్ తీసుకున్నాను. ఐ గివ్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ దీనికి మంచి ఇట్లా ముగ్గులు వచ్చినాయి, మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ అనమాట, పెద్ద పెద్ద చెక్స్ వచ్చి ముగ్గులు వచ్చినాయి. ఈ కాలంలో ముగ్గులు ఎవరు వేస్తలేరు అని చెప్పి చీరపైన ఇస్తున్నారు ఆడవాళ్ళకి. ఇంకా బెస్ట్ చీరపైన ముగ్గులు వేసేసుకుంటే ఇక వాకిట్లో ముగ్గులు వేయకపోయినా ఫరక్ పడదు అన్నట్టు చీరపైన ఇచ్చిన ముగ్గులు ఇట్లా. అండ్ దీనికి పళ్ళు చూపిస్తా, అంటే ఆ చీర కట్టుకొని ముగ్గేయాలమ్మా. అవునా, ఎద్దునా అదే. అండ్ పళ్ళుకి ఇట్లా వచ్చింది, పళ్ళు మొత్తం రెడ్ కలర్, సూపర్ ఉంది కదా, సూపర్, చాలా బాగుంది. మా మమ్మీకి అన్ని శారీస్ కన్నా ఈ శారీ ఎక్కువ నచ్చింది. ఆరెంజ్ స్నఫ్ కూడా నచ్చింది, అది కూడా నచ్చిందా? ఓకే, సో ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఇది కూడా వాసంతి క్రియేషన్స్. ఈ ఈవెంట్స్ అన్నిటికీ నేను బ్లౌజెస్ వాసంతి క్రియేషన్స్ దగ్గరే చేయించుకున్నాను, అన్ని ఒకటే దగ్గర ఇచ్చిన, టెన్షన్స్ ఏం ఉండకుండా. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా రా సిల్క్ పైన ఒక్కటి డిఫరెంట్ ఇంకోండి ఇట్లా వచ్చినాయి అన్ని కూడా పూసలతోని వాళ్ళు ఇట్లా నీట్ గా చేసినారు. పాట్ నెక్ వచ్చింది బట్ డిఫరెంట్ గా అనమాట. ఇవన్నీ ఇట్లా డోరీస్ కాకుండా ఇట్లాంటి హ్యాంగింగ్స్ లాగా వేశారు. అండ్ సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి సిల్వర్ తోనే మగ్గం వచ్చింది. అండ్ దీనిపైన వాలెట్ కలర్ తోని క్లాత్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇది బ్లౌజ్, అన్ని ఎల్బో స్లీవ్సే విత్ అన్ని హై నెక్. అండ్ దిస్ ఈస్ అ లైట్ కలర్ లైట్ వెయిట్ పట్టు చీర. ఇది తక్కువ కాస్ట్ పడింది, 5,000-6,000 అనుకుంటా ఆ రేంజ్ లో. ఇవి కొంచెం 10,000, 15,000, 20,000 ఆ రేంజెస్ లో ఉన్నాయి శారీస్. నాకే ఎక్కువ టార్గెట్ పెడితేగా. అండ్ ఇదేమో కొంచెం సింపుల్ గా చిన్న ఈవెంట్ కి కట్టుకుందామని చెప్పి ఈ శారీ తెప్పించుకున్నాను. ఇది లైట్ బిస్కెట్ కలర్ చీర, క్రీమ్ బిస్కెట్ కలర్ చీర అనమాట. అండ్ దీనికి పళ్ళులో మనకి ఇలా లేస్ వచ్చింది, దీనికి ఇట్లా చేసినారు. అన్ని కూడా అగైన్ వాసంతి క్రియేషన్స్ వాళ్ళే, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కదమ్మా. అన్నిటికీ డిఫరెంట్ వేసారు, బాగున్నాయి. అండ్ దీనికి పళ్ళు ఇట్లా వచ్చింది, సెల్ఫ్ మొత్తం ఇది సెల్ఫ్ కలర్ టసల్స్, సారీ టసల్స్. శారీ మొత్తం కూడా ఇట్లా పికాక్స్ తోని బూటీస్ వచ్చినాయి విత్ స్మాల్ బార్డర్. అండ్ సెల్ఫ్ లోనే మనకి ఇది పళ్ళు కూడా వచ్చింది అనమాట. దానిపైన కూడా ఆల్ ఓవర్ బూటీస్ వచ్చినాయి, ఆల్ ఓవర్ జరీ వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ చూపిస్తా. సో సెల్ఫ్ లోనే చేయించుకున్నాం బికాస్ నాకు కన్ఫ్యూజన్ ఉండే ఏం చేయించుకోవాలి కలర్ దీనికి అని చెప్పి. సెల్ఫ్ అయితే బెస్ట్, ఇట్ విల్ గో ఆన్ ఎనీ ఒకేషన్ అని చెప్పేసి సెల్ఫ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇదిగోండి మొత్తం నెక్ అంతా కూడా సింపుల్ గా పెట్టించుకున్నా, ఎక్కువ హెవీ కాకుండా, బికాస్ సింపుల్ శారీ కాబట్టి. స్లీవ్స్ కి అక్క లేదు హెవీగా పెట్టించుకుంటేనే బాగుంటది అని చెప్పి ఇట్లా హెవీగా పెట్టినారు. సూపర్, దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. డోరీ కూడా చాలా బాగుంది. యా, వీటికి కూడా డోరీస్. ఈ మోడల్ కి డోరీ వచ్చింది, ఈ మోడల్ కి డోరీ రాలేదు కాబట్టి నో డోరీ. దీనికి డోరీస్ వచ్చినాయి కాబట్టి ఇట్లా మంచిగా మగ్గంతో డోరీస్ అంతే. సో ఇవన్నీ మా మమ్మీ బ్లౌజెస్. నేను అన్ని శారీస్ అక్కడ తెప్పించుకున్నా, సో అన్ని అక్కడి నుంచే వాసంతి క్రియేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి కొరియర్. సో నా బ్లౌజెస్ కోసము అమ్మ కూడా తన శారీస్ బ్లౌజెస్ పంపించారు, లైక్ శారీస్ పంపించినారు అన్నమాట బ్లౌజ్ కుట్టామని చెప్పి. అక్క ఏమన్నా సింపుల్ గా మగ్గం వర్క్ వేస్తా అమ్మకు కూడా అని చెప్తే ఇట్లా చాలా సింపుల్ గా మగ్గం వర్క్ వేయించుకుందమ్మా. మా మమ్మీకి ఎక్కువ నచ్చదు, అంటే వేయించుకుంది మా అన్న పెళ్లికి నా పెళ్లికి, కానీ ఈ మధ్య అంత బరువు వేసుకోలేకపోతుంది అనమాట. అండ్ ఆల్సో నేను కొంచెం సింపుల్ గానే వేసుకుంటా, ఏజ్ ఫ్యాక్టర్, సింపుల్ గానే వేసుకుంటా అందరూ.
మా మమ్మీ ఏంటంటే అన్నిటికీ ఇట్లా 1 స్టెప్ వేసుకుంటది పళ్ళు. సో దానివల్ల హ్యాండ్స్ కనిపించని కూడా కనిపించదు, ఒకటే హ్యాండ్ కనిపిస్తుంది మగ్గం వేసిన. అండ్ వెనక హెయిరే ఉంటుంది, పోనీ వేసుకుంటుంది, అల్లుకుంటుంది, ఎక్కువ నచ్చదు. అండ్ హెయిర్ వేసుకున్నప్పుడు కూడా నాకు ఎందుకో ఇట్లా అతుక్కపోతాయి, నాకు ఎందుకో చిట్లా వేస్తుందని అంటూ ఉంటుంది. సో అందుకే సింపుల్ గా వేయించుకుంది అనమాట. ఇది ఒక చీర బ్లౌజ్, ఇది కూడా వాసంతి క్రియేషన్స్ వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా చూడండి, అసలు ఆల్రెడీ శారీకి వచ్చిన బార్డరే వేసిండ్రు, జస్ట్ ఇక్కడ ఒక 4 పూలు వేసిరు అంతే. ఇది మా మమ్మీ సింపుల్ మగ్గం, దట్స్ ఇట్. నేను శారీ తేలేదా మరి? తేలే, శారీస్ ఏం తేలే లోపల తేవాలా? ఓకేలే. ఇగోండి పాట్ నెక్, షోల్డర్ డ్రాప్ అవుతుంది అని చెప్పి అన్ని పాట్ నెక్ చేయించుకుంటుంది ఈ మధ్య మా మమ్మీ అట్లా. మళ్ళీ ఇది ఇంకొకటి, ఇది సీమంతంకి కట్టుకో అని చెప్పి చెప్తున్నా మా మమ్మీకి నేను. ఈ చీర 2 చీరలు మార్చుకుంటారు వీళ్ళు. సో సీమంతంకి ఈ చీర కట్టుకో అమ్మా అని చెప్పిన, వెంకటగిరి పట్టు ఇది. సో దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చింది, ఏమంటారు థ్రెడ్ వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది శారీకి వచ్చిన బార్డర్ అనమాట. సో ఇక్కడ చిన్న 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 బూటీస్ వచ్చినాయి. నెక్ అసలు వద్దు అని చెప్పింది కాబట్టి ఓన్లీ సింపుల్ డోరీస్ విత్ పాట్ నెక్ అంతే. ఇది ఇంకొక శారీకి బ్లౌజ్, ఇది కూడా అంతే ఎంబ్రాయిడరీ వర్క్ తోనే వచ్చింది. శారీ మొత్తంకి కూడా బ్లౌజ్ మొత్తంకి కూడా ఇట్లా సింపుల్ గా వేసినారు. రెడ్, ఎల్లో, ఇంకా ఇట్లా సిల్వర్ జరీతో వేసిన మగ్గం అనమాట. ఇది చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. దీనికి కూడా అంతే, నెక్కి ఏం డిజైన్ లేదు అట్లా. సో శారీస్ అన్ని కూడా అయిపోయినాయి, బ్లౌజెస్ కూడా అయిపోయినాయి. నౌ కమ్స్ ద జ్యువెలరీ పార్ట్. సో నేను సీమంతంకి వేసుకునే జ్యువెలరీ ఫస్ట్ చూపిస్తాను. చెప్పినా కదా చాలా మోడల్స్ తెప్పించుకున్నా అని చెప్పేసి. సో ఇది ఫస్ట్ వన్ వడ్డానం అనమాట. సో వడ్డానం అయితే ఇట్లా సింపుల్ గా ఉంది. ఐ హ్యావ్ టు సీ శారీకి అండ్ లుక్ కి ఏది సెట్ అవుతుందో అని చెప్పి ఇది ఒక వడ్డానం అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కూడా నెక్లెస్లు, చోకర్స్ ఉన్నాయి, నెక్లెస్ ఉంది, లాంగ్ హారం కూడా ఉన్నాయి అనమాట. దగ్గర ఇది వచ్చేసి ఒక చోకర్. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే, డిఫరెంట్గా ఉంది అండ్ ట్రెండ్గా ఉంది, చాలా ట్రెండీగా ఉంది. ఇది పెట్టుకుంటా మోస్ట్లీ నేను, నా శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సీమంతం శారీకి. ఇదిగో ఇది కదా శారీ, సో ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇది టిష్యూలో వచ్చింది కాబట్టి అన్నిటి డైమండ్ ఫినిష్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఇది ఒక చోకర్ అండ్ ఇది వచ్చేసి లాంగ్ హారం అనమాట. సో ఇట్లా వస్తుంది మనకి, దీని పైన నుంచి ఒక చోకర్ వస్తుంది ఇట్లా అనుకుంటున్నా. సింపుల్గా ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఇట్ లుక్స్ వెరీ హెవీ, బాగా అనిపిస్తుంది కదా. ఈ హారం అయితే ఫిక్స్, చోకరే డిసైడ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నా. ఈ హారం అయితే పక్కా ఇదే వేసేసుకుంటా, ఫిక్స్ అయిపోయినా. వడ్డానము ఇంకా చోకరే డిసైడ్ అవ్వాలి. ఇదిగోండి ఇది ఇంకొకటి తెప్పించుకున్నాం. సో ఈ 2 చోకర్స్లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలన్నమాట. ఈ రెండిట్లో మోస్ట్లీ ఇదే ఫిక్స్ అవుతాం ఇట్లా. సో వీటికి బుట్టాలు, కమ్మలు అయితే ట్రెడిషనల్ వేర్కి నేను పక్కా బుట్టాలు ప్రిఫర్ చేస్తా. యాక్చువల్లీ చాంద్వాలి కూడా ఉన్నాయి దీనికి, బట్ ఐ ప్రిఫర్ బుట్టాలు. ఇదిగోండి ఇవి, ఇది ఒక మాంగ్ టీకా పాపడ్ బిల్ల. అండ్ దీంట్లో ఉన్నవన్నీ కూడా ఫర్దర్గా నెక్స్ట్ ఈవెంట్స్కి అన్ని వేసుకునేవి. సో అన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిడిల్ నెక్లెస్, మిడ్ నెక్లెస్, ఒక హారం అట్లా ఉన్నాయి అనమాట. వన్ మోర్ బాక్స్, మై ఫేవరెట్ వడ్డానం, నాకు ఇది బాగా నచ్చింది ఎందుకో. దిస్ ఇస్ ఫ్రమ్ ధృతిల్ ఎలిగెంట్ జ్యువెలరీ పేజ్. డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఇది గోల్డ్ రెప్లికా వడ్డానం అనమాట. సో గోల్డ్ లో చాలా మటుకు ఇట్లనే వస్తున్నాయి వడ్డానాలు. జస్ట్ ఇట్లా లాకెట్ పెట్టుకొని మొత్తం ప్లెయిన్ బెల్ట్ అనమాట. దీనిపైన ఇట్లా సెల్ఫ్ లో ఇట్లా కట్ వర్క్ అంటారు కదా దీన్ని, ఇట్లా వచ్చింది. మోస్ట్లీ ఇది పెట్టుకుంటా నేను సీమంతానికి, బికాస్ అది చాలా లైట్ గా అయిపోతే, అది చైన్ సిస్టమ్ వచ్చింది, అయిపోతే ఇది ప్రిఫర్ చేస్తా. చూడాలి ఇంకా రెండిట్లో ఏది బాగా సెట్ అవుతుందో అది పెట్టుకుంటా. అండ్ ఇదిగోండి ఇవి అమ్మ వాళ్ళకి తెప్పించిన జ్యువెలరీ. సో 2 శారీస్ అని చెప్పినా కదా, ఒకటి వచ్చేసి బెనారస్ శారీ కట్టుకుంటుంది మార్నింగ్, దానికి ఈ నెక్లెస్ తెప్పించాను. సో జస్ట్ సింపుల్ నెక్లెస్ అనమాట విత్ బ్యూటిఫుల్ డిజైన్, మంచి స్టోన్స్ వచ్చినాయి. అండ్ లాకెట్ అయితే చాలా బాగుంది, ఇట్లా వెనకేమో మంచి ఇట్లా వచ్చింది కుచ్చుకోకుండా నెక్ పార్ట్ కి. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో మొత్తం ఇట్లా స్టోన్స్ వచ్చినాయి. సో ఈవెన్ దిస్ ఇస్ ఫ్రమ్ ధృతిల్ ఎలిగెంట్ జ్యువెలరీ. ఇవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట, కాస్ట్ కూడా తక్కువే పడింది. సో దీనికి కమ్మలు కూడా సేమ్ ఆ లాకెట్ ఎట్లా వచ్చిందో కమ్మ కూడా అట్లాగే వచ్చింది. ఇదిగోండి ఇట్లా వచ్చింది.
ఇది కమ్మ అనమాట, బుట్టలాగా వచ్చింది అండ్ వెనక కుచ్చుకోకుండా వెనక పార్ట్ ప్లెయిన్గా వచ్చింది అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది, పెట్టుకో అని చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి తర్వాత శారీకి వెంకటగిరి పట్టు చీర అని చెప్పినా కదా, ఆ పర్పుల్ కలర్ కాంబినేషన్ చీర బ్లౌజ్కి ఇగోండి ఇది సిల్వర్ జరీ వచ్చింది కదా, అందుకే సిల్వర్లో ఇట్లా ఇచ్చిన. సో ఒకటే సింపుల్ నెక్లెస్ అనమాట, ఇది స్టోన్స్ డైమండ్ ఫినిష్లో వచ్చింది, బట్ ఇది ఇమిటేషన్ జ్యువెలరీ, సిల్వర్ కాదు. సో ఇట్లా అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చాంద్బాయిలు వచ్చినాయి, దీనికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్వి. కానీ ఇవే బుట్టాలు మ్యాచ్ అవుతాయి, బాగుంటాయి, చూడు ఇవే పెట్టుకో అని చెప్తున్నాను. ఇంకా మా మమ్మీ ఇష్టం అనమాట, ఆ టైంకి మమ్మీకి ఏది బాగా పెట్టుకుంటే అది పెట్టుకుంటుంది. అండ్ ఇవి వచ్చేసి అత్తయ్య పెట్టుకోమని చెప్పినాను. అత్తయ్య కూడా 2 శారీస్ ఉన్నాయి, బెనారస్ శారీయే, ఇద్దరు కొంచెం సేమ్ సిమిలర్ శారీస్ ఉన్నాయి అని చెప్పినా కదా. సో ఫస్ట్ అవుట్ఫిట్ వాళ్ళిద్దరు సిమిలర్ శారీస్ ఉండబోతున్నాయి, దానికి సింపుల్గా ఇట్లా పెట్టుకోండి అని చెప్పిన. చోకర్ లైక్ చాలా సింపుల్గా ఉంది, ఇది ఇట్లా అనమాట, చోకర్ లాగా వస్తుంది, వెరీ సింపుల్ నెక్లెస్. సో ఇది పెట్టుకొని మళ్ళీ దీని కింద నుంచి నెక్లెస్ యూజ్ చేయండి, నెక్లెస్ పెట్టుకోండి అని చెప్పి ఈ నెక్లెస్ ఇస్తున్నా. సో ఇదిగోండి, ఇది జస్ట్ లాకెట్ వచ్చింది అండ్ ఇట్లా బిల్లలు వచ్చినాయి అనమాట మొత్తం నెక్లెస్ అంతా కూడా. సో ఇది నేను యుఎస్ పేజ్లో వాళ్ళ దగ్గర తీసుకున్నాను, అక్షయ అని చెప్పేసి. అండ్ ఇది అత్తయ్యకి ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇదనమాట నెక్స్ట్ శారీ. అత్తయ్యది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్తుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్లో. సో ఇది ఇస్తున్నా, ఇది కూడా ధృతిల్ ఎలిగెంట్ జ్యువెలరీయే. ఈసారి అన్ని డిఫరెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర, చాలా మంచి కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర అయితే. సో అన్ని పూసలు వచ్చినాయి అనమాట. ఇది చోకర్ ఇట్లా వచ్చింది, ఇది పెట్టుకోమని చెప్తున్నా. అండ్ దీనికి అది ఆ శారీకి కూడా ఈ లాంగ్ హారమే మ్యాచ్ అవుతుంది, ఈ 2 సెట్ లాగా పెట్టుకోండి అత్తయ్య అని చెప్పిన. ఓకే అన్నారు. సో ఆ రోజు వీళ్ళు రెడీ అయిన తర్వాత లుక్ ఎట్లా కనిపిస్తుందో మీరు సీమంతం వీడియోలో చూడండి ఆ రోజు, బికాస్ నాకు తెలియదు ఇప్పటి వరకు వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది ఇవన్నీ కూడా అని చెప్పి. ఇవన్నైతే ఇచ్చిన, జస్ట్ ఇట్లా అనుకున్నా ఓకే ఇట్లా మ్యాచ్ అవుతుంది బాగుంటది అని చెప్పి, అంతే. అండ్ ఇవి సీమంతంకి పెట్టుకోవడానికి మాటీలు అనమాట, జుంకాకి ఇట్లా వెనక నుంచి పెట్టుకోవడానికి వచ్చేవి మాటలు కాదక్క, ఇట్లా వచ్చే చంపసరాలు, ఇవి చంపసరాలు, ఇవి చంపసరాలు, చెవుకి వేసుకునేవి మాటలు. ఇంకా ఇదేమో చిన్న నోజ్ రింగ్ అనమాట, ఇది మా వదిన పంపించింది అమ్మతోనే, చెప్పిన వదినకి చిన్న దొరికితే తీసుకురా పంపి వదిన అని చెప్పి. సో ఇదొకటి, ఇంకొకటి మల్టీ కలర్ లో తీసుకొని వచ్చింది, అది కనిపించట్లే ఎక్కడ పెట్టుకున్నాను. ఇదైతే ఈవెంట్ కోసం అని చెప్పి అన్ని అరేంజ్ చేసుకున్నా కదా, దాంట్లో అయితే ఇది ఉంది. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ స్మాల్ నోజ్ రింగ్ అనమాట. అంతే, ఐఎమ్ డన్. సో అన్ని కూడా మళ్ళీ ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటే ఈవెంట్లో అన్ని దొరుకుతాయి, ఏది కూడా మిస్ కాకుండా. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఆల్సో యూస్ఫుల్ అని చెప్పి అనుకుంటున్నా. సో అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా కాబట్టి మీకు ఏది నచ్చితే అది వాళ్ళ పేజ్ లో అప్రోచ్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ hope you all have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video. Seemantam videos inka anni ostune untayi line ga.